అంగీకరించకపోయినా తప్పదు. ఓకే, సమయం తీసుకోలేండి, భయపడద్దు. అలానే తీసుకోకుండా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు ఫాస్ట్ గా చదివితే ఆ అంశాలు మాత్రమే నేను ధ్యానిస్తాను. లవోదికలో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయము, ఆమేన్. అనువాడను నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. శ్రద్ధగా వినండి. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడును అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకును తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలండి, తర్వాత చదువుకుందాం. ఇక్కడ చదివిన వాక్యంలో రెండవసారి నేను రిపీట్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క అంశము దాంట్లో మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. చదవడం ద్వారానే కొన్ని అర్థమైపోతాయి. ప్రకటన గ్రంథము ఎంత ధ్యానించినా ఎంత వివరించినా అది అర్థం కాని క్వశ్చన్ మార్కే. అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటుంది ప్రకటన గ్రంథము, కానీ అర్థం కాదు. అయినా దేవుడు తెలియపరుస్తున్న కొన్ని మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమంటున్నాడు దేవుడు? ఈ లవోదిక సంఘం అంట ప్రపంచంలోనే ధనికమైన దేశము ఆ సంఘం అంట. ప్రపంచం మొత్తం మీద ధనికమైన సంఘం అంటది. ధనికం అంటే డబ్బు. వాళ్ళకి క్రీస్తు శకం 61వ శతాబ్దంలో వాళ్ళకి కరువు వచ్చిందంట, భూకంపాలు వచ్చినాయంట. భూకంపాలు వస్తే ఇప్పుడు అంత నష్టం జరిగిన లాస్ ఏజెన్స్ కూడా అది కూడా ధనం కలిగిన ఏరియానే, కానీ వాళ్ళకి సమస్తం నష్టపోయారు. కొంతమంది దగ్గర నుంచి ఆర్థిక సహాయం అందుకోవడం జరుగుతుంది. కానీ ఈ లవోదిక సంఘం మాత్రము ఆ కరువు భూకంపాలు వచ్చినా వాళ్ళకై వాళ్ళే మళ్ళా ఆ దేశాన్ని నిర్మించుకోగలిగిన ధనికమైన సంఘం అంటది. అంత గొప్ప ఆర్థికంగా ఉన్న సంఘాన్ని దేవుడు ఎంత తగ్గించుకోండి అనే అంశం గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏర్పరిచిన సంఘాలే ఇవి. దేవుడు సృష్టించిన ప్రజలమే మనము. కానీ మనం మన జీవితంలో కరెక్ట్గా దేవుని సమయాన్ని, దేవుని జీవితాన్ని దేవునికి అప్పచెప్తున్నామా? అదే పరిస్థితి లవోదిక సంఘం కూడా ఉందంట. ఇక్కడ నేత వస్త్రాలు తయారు చేసే దాంట్లో ప్రసిద్ధమైన దేశం అంటది లవోదిక అనే దేశం. అక్కడి నుంచే ఫస్ట్ మనకి రావడం కూడా జరిగిందంట. అంత ప్రసిద్ధి కలిగిన ఆ ఏరియాని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఎక్కడ 18 చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును నీ దిశ మీద సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు
దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఏం చెప్తున్నాడంటే దేవుడు బుద్ధి చెప్తున్నాడు. చూడండి, మన ఆయుష్ పెరగాలన్నా, మనము దేవుని కార్యం చేయాలన్నా బుద్ధి కలిగిన వారమై ఉండాలి. బుద్ధి లేకపోతే ఏమైపోయారు వాళ్ళు? బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు? చక్కగా అలంకరించుకొని వచ్చారు, రెడీ అయ్యి వచ్చారు, మేకప్ కూడా పోకుండా వెయిట్ చేస్తున్నారు. కానీ ఏమైపోయింది? సమయం వచ్చేసరికి నూనె అయిపోయింది. ఏం జరిగింది? కళ్ళు నూనె అయిపోయిన వెంటనే దేవుడు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. అయ్యా తలుపు తెరవమన్నా ఏం ప్రయోజనం ఉంది? మీ హృదయంలో అన్నీ నింపుకొని రాయా 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 అని తల్లాతులు ప్రార్థన చేసినా వస్తాడా? హృదయాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? శుద్ధి చేసుకొని హృదయంలో నన్ను తెచ్చుకొని నీ మనస్సులో నువ్వు బుద్ధి కలిగిన వారమై ఉంటే దేవుడు నీకేం చేస్తాడంట? అధిక బలముగా అధిక ఆయుష్ని మనకి ఇస్తాడు. దానికి రిలేటెడ్ గానే ఈ వాక్యం. దేవుని వాక్యము మనం ఏదో ఆషామాషాగా అనుకుంటాం, కానీ ఆయన ఏది చెప్ప ఉద్దేశించాడో అది ఎవరి రూపానైనా అది స్పష్టంగా సూటిగా చెప్పడం జరుగుతుంది. అది ఎవరు చెప్పారా, దేనికి చెప్పారా, నన్నెందుకు ఉద్దేశించారా, నాకెందుకు బుద్ధి చెబుతున్నారా అని బాధపడవద్దు. నేను ఆ ప్లేస్లో ఉన్నా, ఎవరు ఏ ప్లేస్లో ఉన్నా, కానీ అది మనకు బుద్ధి చెప్పడానికే దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం. అది మనము పనిష్మెంట్గా అనుకోకూడదు. అంటే వీళ్ళు నన్నే పాయింట్ అవుట్ చేశారు, మన సంఘ కాపరి మనకి ఇంత కఠినంగా చెప్పడానికైనా, అంత బాధపడటానికైనా ఎందుకు కారణం? మన బిడ్డ ఉన్నాడు, మన బిడ్డ మాట లేదు అనుకోండి, వాడే వింటాడులే, లేకపోతే పక్కన వాళ్ళు చెప్తే వింటాడులే అని వదిలేసి కూర్చుంటామా? ఏం చేస్తాం? బాధపడతాం. వాడికి బుద్ధి చెప్పాలని ఏదో మన ప్రయత్నం మనం చేస్తాం. అదేవిధంగా మన సంఘ కాపరి కూడా దేవుడు అప్పచెప్పిన పనిని మనకి కఠినంగా అయినా సరే, ప్రేమగా అయినా సరే చెప్పిన మాటని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. నన్నెందుకు చెప్పింది, నా పేరు ఎందుకు పిలిచింది, నన్నెందుకు చెప్పాడు ఆయన, ఈ పాస్టర్కి ఏం పనిలే, అందుకే ఈ చర్చి బాగోడు అనే తలంపులు సాతాను మనకి కల్పిస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. మరి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేం నెరవేరుస్తున్నావు? ఒకసారి క్వశ్చన్ మార్క్ వేస్తుంది. సంఘ కాపరి చెప్పింది బాధపడ్డామనే కాదు, కానీ నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేమి నెరవేర్చావు? ఒక పెళ్ళైన స్త్రీ గురించి అనుకుంటాం మనం, అన్ని బాధ్యతలు నెరవేర్చిందమ్మా, ఏమా చనిపోయిందమ్మా అని డైలాగ్ వస్తుంది. చనిపోయినప్పుడు అన్ని బాధ్యతలు నెరవేర్చాడయ్యా, చనిపోయాడని అనుకుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? నా దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలో అది నేను చెప్తున్నా, వాటిని మీరు బుద్ధి తెచ్చుకొని వినండి, దాన్ని అనుసరించండి అంటారు. మనం వచ్చి విని కూడా బుద్ధి లేకుండా మనం విన్నామంటే అది మనకి యూజ్ కాదు. మన కాపరులు ఎంత చెప్పినా వాళ్ళకి ప్రయోజనం ఉండదు, కానీ విననందుకు మనకు మాత్రం నష్టం స్పష్టంగా ఉంటుంది. అందుకే అంత ధనము కలిగిన లవోదిక సంఘము ఏం చెప్తున్నాడంటే దేవుడు 14-15 వచ్చాలన్నాడు. ఫస్ట్ చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. కానీ మనం ఎలా ఉంటున్నాం? దానినే చిన్నప్పుడు పిల్లలు అంటారు, నాలుగు తిరగకపోతే ఒక పదం అంటారు. ఏం పదము? 4 తెల్ల లారీలు, 2 పచ్చి లారీలు, తర్వాత దాన్ని రిపీట్ చేసి అమ్మంటారు. ఎందుకు? నాలుక కదిలింపు సరిగా రావాలని చిన్నప్పుడు అనేవాళ్ళు. తెలియక అన్నాము, తెలిసిన తర్వాత దాన్ని గ్రహింపు. అలాగే ఈ పదాన్ని చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా 2 వచనాలు రిపీట్ గా అన్నాడు. చూడండి దేవుడు దాంట్లో. ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారు. పద్మాసు దీపంలో ఉండి, ఆ గుహలో ఉండి దేవుడు బయలుపరిచిన గ్రంథం ఇది. అయితే ఈ దాంట్లో ఏం చెప్తున్నాడు? ఫస్ట్ చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఏం చేయాలంట? మనము ఒకటే ఉండాలి. ఇప్పుడు
ఇప్పుడు చలికాలం వచ్చింది, చన్నీళ్ళు పోసుకోలేము, అట్లని వేడి వేడి నీళ్లు పోసుకోలేము. ఏం చేయాలా? అలాగే మన జీవితంలో కూడా చర్చిలో ఉంటే ఒకలాగా మనం ఉండడం, బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మన జీవితం ఇంకొకలాగా ఉండడం, ఇది దేవుడు మెచ్చాడు. దానినే బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఒకే స్థితిలో ఉండు. అది నీ బాడీకి అనుకూలంగా వాటర్ అయితే చేంజ్ చేసుకున్నావు, కానీ నీ బుద్ధి అలా చేంజ్ చేసుకుంటే నష్టం జరిగేది ఎవరికి? మనకి. ఎలా ఉండాలంట దేవునిలో మనము? చల్లగా అయినా ఉండాలి, వెచ్చగా అయినా ఉండాలి. రెండోది, నిలివెచ్చల స్థితిలో ఏం చేయాలంట? ఉండాలా? ఉండకూడదు. అంటే ఏంటి? అదే మరి కొంచెం భక్తి, కొంచెం లోక జీవితం. సండే స్కూల్ పిల్లలు నేను అడిగినప్పుడు తిరణాలు జరిగింది కదా, ఆ విషయంలో పాయింట్అవుట్ చేశా పిల్లల్ని. ఆ ముందే నేను వాక్యం చెప్పుకున్నాను, అరే దేవుని మాట కొద్ది పనిష్మెంట్ వస్తుందా అని నేను పట్టుకునే చెప్తా వాళ్ళకి. ఆ నెక్స్ట్ తిరణాలకు పోయి వచ్చిన అందరికి సండే స్కూల్ పిల్లలకి ఒక తర్వాత ఒకరికి మాకు అది బాగలేదు, మాకు ఇది బాగలేదు అని చెప్పి, అదే కదా అంటారు పనిష్మెంట్. అవును, అదే పనిష్మెంట్. వాళ్ళకి వస్తుంది ఆ గ్రహింపు, మనకి రావడంలా. మనకి కొట్టే ప్రతి దెబ్బ దేవుడు మనకి పనిష్ చేస్తుంది, అది మనం గ్రహించాలి. నిలువెచ్చల స్థితిలో ఉండకూడదు. ఉంటే అట్టనే ఉండు, లేదా ఇటన్నారా ఎందుకు మధ్యలో నుంచొని అడుగుదామా ఇటొద్దామా? ఈ పరిస్థితి, ఈ ఆలోచన మాత్రం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. అందుకే కాటు కొనాలని ఉంటే నా దగ్గరికి రా, నీకు కొని చూపిస్తా. దాని ఏంటో కాటు కంటే ఏంటో తెలుసా నీకు? కంటిలో వేసే తైలం అంట దేవుని బైబిల్ పరంగా. కాటుక అంటే చీకటి పాపాలకు గుర్తంట. కాటుక దేనికి? చీకటి పాపాలకి గుర్తు. అది బైబిల్ పరంగా ఒక తైలం. ఏం తైలం? దేవునికి సంబంధించిన తైలాన్ని, కాటుకుని నేను నీకు కొనిస్తాను రా అంటున్నాడు దేవుడు. మనం అలంకరించుకోవడానికి ఇష్టపడతాం, దేవుడిచ్చే తైలాన్ని కూడా మనము అలంకరించుకోవాలి. కంటిలో వేసుకుంటే, ఈ లవోదిక సంఘం కూడా కంటిలో వేసే తైలాన్ని కంటిలో వేస్తే అది నయమైపోద్దంట. కంటి చూపు కానీ, కంటికి సంబంధించి లేదా ఈ పోటుకి సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే, హెల్త్ బాగాలేకపోతే ఆ తైలం కంటిలో వేస్తే రికవర్ అయిపోతారంట. ఈవెన్ ఈ రోజు కూడా ముస్లిమ్స్ దాన్ని వాడుతున్నారు. మన క్రిస్టియన్స్కి తెలియలా, వస్తువు నాకు తెలియదు ఈ వచనం చదివిన దాకా. ఆ తైలము దేవుడు లవోదిక సంఘానికి ఏర్పరిచిన తైలం అంట. అది చాలా మంచి తైలం అంట. దేవుడు అది తీసుకోమంటున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? అది మాత్రం అంటే పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలను మాత్రం వదిలిపెట్టి దేవుడికి అవసరం లేని విషయాలకు మనము కాటుక పెట్టుకొని మనము ఎంజాయ్ చేస్తాము. ఇందాక అంటే ఒక మాట ఉంది, లేని రంగు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిచ్చిన అతను కూడా ఒకసారి ఒక మాట వింది ఆ నాన్నమ్మ గురించి. దేవుడిచ్చిన రంగు, దేవుడిచ్చిన అందము చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. దానిని మనం ఏం చేస్తాం? మేకప్లు వేసి, కలర్లు వేసి అందరం చేస్తున్నాం. వేసి దాన్ని ఏం చేస్తున్నాం? మనం కవర్ చేస్తున్నాం, కానీ అందం రాదు. దేవుడిచ్చిన రూపం మనం ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా అలాగే ఉంచుకుంటామో అప్పుడే మన జీవితానికి ఆత్మీయంగా అయినా బహిరంగంగా అయినా మన జీవితానికి అందం వస్తుందంట. అందుకే చెప్తున్నాడు. మూడోది ఏంటంటే, మనము దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మీరు. చెప్పాను కదా, ఎక్కడికి వస్తే బుద్ధి వచ్చింది మనకి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడే బుద్ధి వచ్చింది. వచ్చిన వారు మనం ఎలా ఉండాలి? నిలివెచ్చల స్థితిలో మాత్రం ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నాము? దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. మనం చేసే ప్రతి ఒక్క పని దౌర్భాగ్యమైన పని. వీడు దౌర్భాగ్యుడురా, పనికి మానవుడురా అని తిడతా ఉంటాం మనం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడో అన్నాడు. అది మనం గ్రహించకుండా మన జీవితాన్ని మనము గడుపుకుంటున్నాం. నాలుగోది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారంటున్నాడు దేవుడు. అలా ఉన్నారనే దేవుడు
ఆదరించాడు, దగ్గరికి తీసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లేదు లేదు దేవా, నేను ఇంకా ఎవరు లేని వాళ్ళ దగ్గరికే పోతున్నాను, నేను రావునని మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా అనుభవిస్తున్నాం. ఐదోది దరిద్రపు స్థితి. ఏమి లేని స్థితిలోనే మనము జీవిస్తున్నాం. నా దగ్గరికి వచ్చి బుద్ధి నేర్చుకొని నీకు సమస్తాన్ని ఇస్తానని దేవుడు అంటుంటే మనం మాత్రం ఈ పరిస్థితే నాకు కావాలని లవోదిక సంఘం కోరిన విధంగానే మనం కూడా జీవిస్తున్నాం. అందుకే దేవుడు బహుశా ఇటువంటి సంఘాలని, ఇటువంటి అంశాలని ఇంకా పోయే కాలంలో మనుషులు ఇలాగే తయారవుతారని దేవుడు స్పష్టంగా యోహాను గారికి చూపించి రావించినట్టున్నాడు. నిజమే కదా? మనం ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు మనం తీసుకొచ్చాడో, బంధువుల్ని దాన్ని ఎంత అందంగా తయారు చేసిన, సువాసన చెంటు కొట్టిన, పట్టు వస్త్రాలు ధరించిన దాని బుద్ధి ఏంటి? బురదలో దొడ్లాడు. మనము దేవుడు మనకి ఏం కిరీటం ఇస్తానంటున్నాడు? జీవ కిరీటాన్ని ఇచ్చి మీకు రాజ్యులుగా, రాణులుగా, రాజులుగా మీకు అధికారాన్ని ఇస్తాను, బుద్ధి తెచ్చుకొని రండి నా దగ్గరికి అంటే మనం ఏం చేస్తున్నాం? పందిలాగా మన జీవితాన్ని మనము మార్చుకోవడంలో అదే స్వభావం కలిగి మనం జీవిస్తున్నాం. ఇలా ఉంటే అందుకే పందులు మన దగ్గరికి రాణిస్తారు. ఎవరన్నా పెంచుకునే వాళ్ళు కూడా ఎక్కడ వేస్తారు వాటిని చెప్పండి? బర్రెలాగా ఒక దొడ్డిని కట్టి పెంచుతారా? ఏడ వదులుతారు పందుల్ని? మురికి ఎక్కడుంటే అక్కడ, చెట్లు ఎక్కడుంటే అక్కడ, ఊరి బయట బహిరంగమైన నిషేధించిన స్థలాల్లో వాటిని వదిలేస్తాడు. మన జీవితం కూడా అలాగే ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడు? ఎక్కడ ఉంచుతాడు మనల్ని? నిషేధించిన ఏరియాలోనే ఉంచుతాడు. ఒక్కడు సమాధానం చెప్పట్లే, ఇంకొక గంట చెప్తాడు. మర్యాద నోరు లేదు, సమాధానం చెప్పండి. ఎక్కడ ఉంచుతాడు దేవుడు మనల్ని? అలర్ట్గా లేరా? ఇంట్రెస్ట్గా లేకపోతే ఆపేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. చల్లగా నైన ఉండు, వెచ్చగా నైన ఉండు, నిలువెచ్చల స్థితి సోదరి, నీకు నిలువెచ్చల స్థితి సోదరా, నీకు నిలువెచ్చల స్థితి సోదరి. చల్లగా నైన ఉండు, వెచ్చగా నైన ఉండు, నిలువెచ్చల స్థితి సోదరి, నీకు నిలువెచ్చల స్థితి సోదరా, నీకు నిలువెచ్చల స్థితి సోదరా. ఎక్కడున్నాం మనము? జీవిస్తున్నాం అంతే. కానీ ఏంటంటే నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? పాడిన పాటలో అడుగుతున్నా, ఎక్కడి నుంచో క్వశ్చన్ మార్క్ అడగట్లేదు. ఎక్కడున్నావు? మృతుడువే, చచ్చిపోయావు, బతుకున్నావు, కానీ నీ ద్వారా దేవుడికి ప్రయోజనం లేనప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చచ్చిపోయావు. యాక్టివ్గా ఉండండి. చెప్పేటప్పుడు రిప్లై ఇవ్వకపోతే ముందుకు కథలు బండి నాకున్న ఫాల్ట్ తెలుసుకోవాలి. కొద్దిగా నా దయించి క్షమించి కొద్ది నోరు లేరండి. ఈ ఏరియాలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది వాళ్ళ ధ్యానంలో ఉన్నారు. సరేనా? కొంచెం సాగించండి, నేను తొందరగా ముగించేస్తాను. నేను కూడా వెళ్ళాలి. సరేనా? జీవిస్తున్నావు కానీ దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు వినకపోతే ఎక్కడున్నావంట? నువ్వు చచ్చిపోయావు. సమాధానం చెప్పకపోయినా కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్టే. మనం బాడీ ప్రెజెంట్,
అలా ఉన్నాం. కొంచెం యాక్టివ్లోకి రండి. మనము జీవించి ఉన్నామంటే ఎవరిలో జీవించి ఉండాలి? దేవుల్లో జీవించాలి. లోకపరంగా జీవించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, దాని ప్రకారంగా జీవించమని చెప్తున్నాడు. కానీ జీవిస్తున్న సమయంలో ఆయనకు చేయాల్సినవి మనము క్రమము తప్పక చేయమని చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, దరిద్రుడుగా ఉన్నావు, ఎవ్వరు లేనివాడిగా ఉన్నావు, దారిద్ర్యపు స్థితిలో నువ్వు ఉన్నావు, ఇంకా గుడ్డితనం కలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు అంటున్నాడు. దిగంబరైన స్థితిలో ఉన్నావు అంటున్నాడు దేవుడు మనల్ని. ఇప్పుడు చదివిన వాక్య భాగంలోనే నేనే సొంత మాటలు చెప్పట్లేదమ్మా, దయచేసి నన్ను మన్నించండి. ఎలా ఉన్నామంటే మనము ఏ స్థితిలో ఉన్నాం? మన జీవితాలు అందరం అదే స్థితిలో ఉన్నాం. నేను కాదు, నువ్వు కాదు, అందరం ఎలా ఉన్నాము? దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. పనికి మాలిన వారి స్థితిలో మనం ఉన్నాం. దిక్కులేని వారిగా మనం ఉన్నాం. ఎవ్వరు మనకి అనుకుంటాం పెళ్ళైతే మనకి మన భర్త తోడు, పిల్లలు పుడితే మన పిల్లలు మనకు తోడు, లేదంటే మన కన్నా మన తల్లిదండ్రులు తోడు అనుకుంటారు. కానీ ఎవరి సమయం వాళ్ళ చొప్పున వెళ్ళిపోతూ ఉంటారు. మనం కానీ జీవించి ఉన్నామంటే ఎవరు మనకు తోడు? వాళ్ళందరినీ నమ్ముకుంటే ఎవరు మనకు తోడు ఉన్నాడు? దానికి కూడా తోడున్నాడు. ఎవరు? సాతాను. నీ జీవితానికి సాతానికి అప్పచెప్పావా, ఈ జీవితాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. దౌర్భాగ్య స్థితిలో ఉంటావు, దరిద్రుడు ఉంటావు, దరిద్రమైన దిగంబరిగా ఉంటావు, గుడ్డితనం. ప్రతిదీ సాతాను కన్నులకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. అప్పుడు మనలో ఉన్న పాపాలని లోపల అణిచిపెట్టి మనము బయటికి స్వేచ్ఛగా బ్రతకడానికి అది మనకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అందుకే గుడ్డితనాన్ని విడిచిపెట్టండి. ఇటువంటి స్థితి కలిగిన మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు బుద్ధి చెప్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం సంఘానికి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన జీవితంలో మనము మారు మనసు పొంది? యేసయ్య గారు ఒక మాట అంటారు, సీనియారిటీ. ఏంటంట? సీనియారిటీ. మన జీవితానికి చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. అమ్మా, నేను కూడా అంటుంటా అప్పుడప్పుడు. నాకు ఒక తెలిసిన కాడి నుంచి సండే స్కూల్ అమ్మ, అదమ్మా, ఇదమ్మా చెప్పుకుంటా వస్తున్నా. కానీ మన జీవితంలో చెప్పుకోవడానికి సీనియారిటీ ఉంది, కానీ దేవుడు మన గురించి చెప్పడానికి సీనియారిటీ లేదు. అసలు ప్రారంభమే లేదు. సీనియారిటీ తీసి పక్కన పడేస్తే మన జీవితంలో దేవుడు మన గురించి చెప్పడానికి మన గురించి సాక్ష్యమైన ప్రారంభమే లేదు. మనం ఆయనలోకి వస్తే కదా మన పేరు తెలియడానికి. మనం ఒక చోటకి వెళ్తేనే మన పేరు తెలిసింది. అది కూడా మనం చెప్తే కదా. మన దేవుళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము, ప్రతి ఆదివారం వస్తున్నాము, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మనం ఇంకా లవోదికయ సంఘంలో ఉన్న గుణాలనే కలిగి ఉన్నాం, ఆ లక్షణాలనే మనం కలిగి ఉన్నాం. కలిగి లేకపోతే దేవుడి స్తోత్రం, ధన్యులు వాళ్ళు. వాళ్ళకి ఏమంటున్నాడు దేవుడు? మీకు బుద్ధి చెప్పి నేర్పించాను, మీరు చేయాల్సిందంతా ఆయనే చెప్తాడు. ఏం చేయాలి? ఆయన గురించి ప్రచారం చేయాలి, స్మరణకి అనుక్షణం తెచ్చుకోవాలి. ఆయన గురించి మన జీవితం మన నోటితో చెప్పకుండానే మన జీవితం సాక్షిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో ఎలా ఉన్నాయి? మన జీవితం దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, నిలువెచ్చ స్థితిలో ఉన్నాము, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాము, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, తర్వాత దరిద్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాము. మన కళ్ళకి మన మనసుకి ఏం కలిగి ఉంది? గుడ్డితనాన్ని కలిగి ఉంది. చివరిగా ఏమని అన్నాము? దిగంబరి. అవ్వ ఆదాములు ఏం చేశారా? అవ్వ ఆదాములు ఏం చేశారు? ఆదాము అవ్వలు ఏం చేశారు? సండే స్కూల్ పిల్లలు ఫాస్ట్ చెప్తారు. అవ్వ ఆదాములు ఏం చేశారు? తప్పు చేశారు. తప్పు చేస్తే వాళ్ళకి ఏమైంది? ఈ దిగంబరత్వం వచ్చింది వాళ్ళకి. అప్పటిదాకా తెలియలా వాళ్ళ స్థితిలో ఉన్న సంగతి. ఎప్పుడైతే దేవుడు మహిమను కోల్పోయారో అప్పుడు వాళ్ళు ఆ స్థితిని గ్రహించారు.
అమ్మ పాములోకి దూరి ఏం చేసింది? అమ్మకి ఏం చెప్పింది? నువ్వు ఏం చల్లాకుంటావు తిను అని సాతాను ఇప్పుడు కూడా మనకి తెలియపరుస్తూనే ఉంది. సాతాను చెప్తుంది అదే మాట మనకి. ఏం చెప్తుంది? నువ్వు చర్చికి వెళ్ళగాక ఈ వారం కొంచెంసేపు రెస్ట్ తీసుకో, కొంచెంసేపు లేదంటే అలా ఫంక్షన్ పోయేద్దాం, లేదంటే కూటమి ఉందా, ఏమైంది కొంచెం లేట్గా వెళ్దాం, కొంచెం నిద్రపోయి వెళ్ళాం అనుకో గ్లామర్గా ఉంటావు, కొంచెం మేకప్ వేసుకో అని సాతాను మనకి ప్రేరేపణ కలిగిస్తుంది. ప్రతి ఒక్క అంశం అది మనకి గుడ్డితనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం దాని పనే అది. మన పని అది నిజమే. సాతాను పని సాతాను కరెక్ట్గా చేస్తుంది. మన పని చేస్తున్నామా? దానికి కూడా అది గుడ్ గోలే. సాతాను గోలో బోయో అది మాత్రం గుడ్డే కదా. దాని పని చేస్తుంది. దేవుడు నిన్ను సృష్టిస్తే నీ పని ఏం చేస్తున్నావు? సరే ఆలోచిద్దాం. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అడగమని చెప్పారు. అడిగి మీరు మనసులో పెట్టుకోనైనా ఆ పని నెరవేర్చాడు. ఆ పని కాకుండా సాతాను పని కరెక్ట్గా చేస్తున్నట్టు మన పని మనము దేవుడు మనకి అప్పచెప్పిన పని మనం కరెక్ట్గా చెయ్యకపోతే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తానంటున్నాడు? శిక్షిస్తాడు, పనిష్ చేస్తాడు. అది ఎవరి ద్వారా ఎలా వస్తుంది అనేది తెలియదు. నేను అనుకుంటున్నాను పోయిన వారము చర్చి క్లీన్ చేసే విషయంలో నేను చేయలే. లేట్ అయింది ఆ రోజు రావడము. ప్లస్ మార్నింగే అతను వద్దులమ్మా కొంచెం మెసేజ్ ప్రిపేర్ అవ్వలే, నేను చేస్తాను అది అయింది. క్లాస్ నుంచి రావడం లేట్ అయింది, కొంచెం తొడవాలి, కొంచెం పని కదా, సరే నేను వదిలేసా. ఈ వారానికి వచ్చేసరికి మంగళవారం నుంచి స్టార్ట్ అయింది. నాకు తల ఈ పక్క నొప్పి, రాత్రి ఆరాధన కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. ఇలా వంచితే చాలు తల జిమ్మ జిమ్మ అంటారు. నేను అనుకున్నాను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు, ఈ వాక్యం నేను ఏ కోసం 5 గంటలకి ధ్యానించడం జరిగింది. రాత్రి నా వల్ల కాల, అసలు బుక్ చూస్తున్నా జిమ్మ లాగేస్తా ఉంది, అంత పరిస్థితిలో ఉన్నా. అయితే అప్పుడే అనుకున్నా నిజమే, పోయిన వారం నేను చేయలా పని, దేవుని పని నేను చేయలా, అందుకే ఈ వారం నాకు వచ్చింది పనిష్మెంట్. సాతాను చక్కగా నాకు బజ్జో పెట్టింది నా ఆలోచనని, దేవుని నాలో రానికుండా చేసింది. అందుకే ఆయన పని చేయగా ఆయన పనిష్మెంట్గా నాకు ఇది వచ్చింది అని నాకు అర్థమైంది. రాత్రి కూడా క్లీన్ చేయలేని పరిస్థితి, కానీ ఉండకూడదు, క్లీన్ చేయాలి అని నిశ్చయించుకొని వచ్చి దేవుని కార్యం చేయడం జరిగింది. అది గ్రహించాలి మనం. దేవుడు మనకి ఏం పనిష్మెంట్ ఇస్తున్నాడు? చిన్న గాయం తగిలిందా, ఆ చిన్న దెబ్బే, దేవుడు నాకేం చేయలేదు అనుకోవచ్చు. అది కూడా నీవు చేసిన పొరపాటుకి ఇచ్చిన గుర్తే. అది మనం గ్రహించాలి. నేను గ్రహించాల, పొద్దున గ్రహింపు వచ్చింది నాకు కూడా. ప్రతి విషయం దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, మనం దేవుడికి ఏం చేస్తున్నాం, అది మనం గ్రహించాలి. దాని ప్రకారంగా మనం అనుసరించి జీవించాలి. అప్పుడే దేవుడు మనం ఇంత సీనియారిటీ ఉన్నా ఇంత ఉన్నా మనకి దేవుడు ఏ స్థితి ఇస్తాడంట? వెచ్చటి స్థితి అయినా ఇస్తాడు, చల్లని స్థితి అయినా ఇస్తాడు. అప్పుడే మనం కరెక్ట్గా దేవుడిలో ఉన్నట్టు. నిలువెచ్చల స్థితిలో దయచేసి ఎవరు ఉండకూడదు అని దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము ఈ నిలువెచ్చల స్థితిలో నువ్వు ఉన్నావా, దాన్ని ఈరోజే అగ్ని పుటంలో వేసి కాల్చి, అగ్ని పుటంలో వేసి కాల్చినప్పుడు అది నీ దరిదాపులు కూడా రాదు. అప్పుడు దేవుడు నీకు వెచ్చటి స్థితి అయినా చల్లని స్థితి అయినా ఇస్తాడు. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడగుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు యేసు అన్న మాటకు మరువబోకుమురన్నా. యేసు అన్న మాటకు మరువబోకుమురన్నా.
ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి పడిపోయాము. రాజులైన యాజక సమూహమైన స్థితి మనది. కానీ ఎటువంటి స్థితిలో పడిపోయాం? దరిద్రమైన, దౌర్భాగ్యమైన, గ్రుడ్డితనమైన, దిగంబరమైన జీవితంలోకి చివరికి మనము దిగిపోయాం. అది జ్ఞాపకం చేసుకో. నీవు మొదటి తప్పు ఏం చేస్తున్నావు? అందుకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమంటున్నాడు దేవుడు. అలా ఉంటేనే లవోదిక సంఘానికి బుద్ధి చెప్పినట్టు దేవుడికి మనకి పదే పదే చెప్తానే ఉన్నాడు. కానీ మనం గ్రహింపు జీవితాన్ని కలిగి లేదు. ఇకనైనా మనం మన జీవితాన్ని దేవునికి అప్పచెప్తాం. అయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నాను? చెప్పిన ఈ 7 అంశాల్లో నా స్థితి ఎలా ఉంది? ఇంకా అవ్వ ఆగమలాగే దిగంబరనై ఉన్నానా? లేకపోతే ధనికుడులాగా గుడ్డితనాన్ని కలిగి ఉన్నానా? ఇదే తినటం, త్రాగటం, జీవించడం అనే స్థితిలో ఉన్నానా? గ్రహింపు నాకు ఈ దేవా అని మనము అడిగి మారు మనసు పొంది బుద్ధి కలిగిన కన్యకుల వలె మనము జీవించాలి. జీవితం ఈ రోజు నుంచి మారు మనసు కలిగి దేవుడు చెప్పిన బుద్ధి మనము కలిగి జీవించే విధంగా మనం ఈరోజు మన దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. కృపాసత్య సంపూర్ణ గొప్ప వల్లభుడు మా తండ్రి, మీ బంగారు పదాలకు వెళ్ళి స్తోత్రం చేస్తే ఇదిగో తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచి దేవా, ఎంతమందికో లేని ధన్యకరమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వేసాయా. ఇదిగో తండ్రి, సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టి ఈ రోజు దేవా, ఈ క్షణాన దేవా, ఈ సన్నిధిలో గడిపే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం వేసాయా. ఇదిగో వేసాయా తండ్రి, విన్న వాక్యంలో తండ్రి మేము దేవా ఏ స్థితిలో ఉన్నామో దేవా మాకు స్పష్టంగా తెలియపరచండి. అటువంటి స్థితుల్లో మేము ఉంటే దేవా దరిద్రంగా ఉన్నామా, దిగంబరులుగా ఉన్నామా, గుడితనాన్ని ఇంకా దేవా కలిగి ఉన్నామా, దయతో క్షమించండి దేవా. వాటిని విడిచిపెట్టి ఈ రోజే మారు మనసు పొంది దేవా, నీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు దేవా. దానికి సమీపంగా జీవించే గొప్ప జీవితాన్ని మాకు మార్చండి దేవా. అటువంటి మనసుల్ని మాకు ఇవ్వండి దేవా, దయతో క్షమించండి దేవా. ఇక్కడ విన్న ప్రతి ఒక్క బిడ్డ దేవా మారు మనసు రక్షణ ఆనందాన్ని కలిగి జీవించండి దేవా. దేవా ఈ స్థితి నుంచి దూరంగా మీరు చెప్పిన బుద్ధికి లోబడి జీవించే విధంగా సహాయాన్ని దయచేయండి. మా అందరికీ దేవ రాకడ సమయంలో సిద్ధపరచమని అడగక మంచి విభాసన సమర్పించుకోండి. వేసిన బిడ్డలతో బతుకులా రెడీ పెట్టుకుంటున్నాం దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ముఖ్యమైన విషయము, నెక్స్ట్ వీక్ ఏం చెప్పాము? యూత్ మీటింగ్. అసలు ఆ విషయం చెప్తాను అనుకున్నా, మర్చిపోయాను.